హాయ్, అందరికీ నమస్తే. అందరూ ప్లీజ్ మన తెలుగు మజాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా మంచి మంచి వీడియోలు మేము చేస్తాం. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మేమంతా కష్టపడి ఇంకా మంచి వీడియోలు చేస్తాం. అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. ఏడున్నాడు కలసలేడు, ఫోన్ ఏడు ఏమో నాకేం తెలుసురా, నీకే తెలియాలి. మనీ మీ ఇంటి పక్కన నకుల్లో చింటారు. అవునా, నువ్వు ఆయన సైడ్ ఏం చూడకు, నేను చెప్తా సంగతి. అరే నాని, ఇంట్లో కంటే బయట వాళ్ళతోనే ఎక్కువ అయిందిరా. ఊకుంటారా ఇంట్లో ఊక మన గురించి ఆ చాడీలు ఈ చాడీలు చెప్పుకుంటుంటారు కొడుకులు. వాళ్ళ కొడుకులు ఎట్లుంటారు, వాళ్ళ బిడ్డలు ఎట్లుంటారో చూసుకోరు. పక్కన ఇంట్లో కొడుకులు ఎట్లుంటారు, ఏడ తిరుగుతారు, ఏం చేస్తారు. మన అమ్మాయిలకు పోయి చాడీలు చెప్పుకుంటూ ఉంటారు కొడుకులు. వాళ్ళు చూసుకోరు మంచిగా. వాళ్ళ పిల్లలేమో పతితుల్లాగా, మనమేమో అవలేగలలాగా చూస్తారు. వాళ్ళ కొడుకులు ఎడ తిరిగేది, ఏమేం చేసేది అవన్నీ ఏం పట్టించుకోరు. కానీ మన గురించి కావాలి ఆ కొడుకులకి. ఒక టైంకి ఇంకా మనమే మంచి వాళ్ళం రా బాబు. వాళ్ళ పిల్లలు అయితే ఇంకా ఏమేం చేస్తారో ఎవరికి తెలియదు. ఎవరితోనో తిరిగితే తెలియదు, ఏడేడ పోతే తెలియదు. మన చేసేటవన్నా కనబడతాయి, వాళ్ళు పిల్లలు చేసేటవి అసలు కనబడవరా. మనీ, బాబు మనీ, నిన్నే పిలుస్తున్నాడు రా. వినిపిస్తుంది, నువ్వేమనక గమ్ముడు కొంచెం. బాబు మనీ. ఓ అంకుల్ మీరా? నేనెవరో అనుకున్నా, చూడలే. ఇక్కడేం చేస్తున్నావు మనీ? ఏంలే అంకుల్, ఊరికే ఫ్రెండ్తోనే వచ్చిన. అవునా, డాడీ ఎక్కడ ఉన్నాడు? కనిపిస్తలే. ఊరికి వెళ్ళిండ్రు అంకుల్, మమ్మీ డాడీ. అందుకే నువ్వు బయట తిరుగుతున్నావు, లేకుంటే ఇక్కడ వస్తుంటే. కానీ వస్తే ఏమవుతుంది అంకుల్? ఏం చేస్తున్నా ఇక్కడికి వచ్చి? ఏం చేస్తలేవులే. సరే వెళ్ళు మరి. ఏమైందంటారా? ఏం అడుగుతుండు? చెప్పినా కదా, కొడుకులు ఉండరు, ఏదో ఒకటి గెలకాలని గెలుకుతారు. మా మమ్మీ డాడీ ఇంట్లో లేరంట, నేను అందుకే బయట తిరుగుతున్నానంట. పెద్ద మనిషికి ఈడే సాకుతున్నాడేమో. కానీ మా డాడీ ఏం చేస్తారని అంటున్నాడు, ఈడే తెచ్చి పెడుతున్నట్టున్నాడు. నేను అవ్వ ఎస్యూ వెళ్ళే లైగాడు పెద్ద మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి మురళిగాని ఇంటికి వెళ్దాంపా. నిజంగా వారా కొడుకు కలుసలేడు వాడు.